The first man came from the dust, the ground. మరి మొదటి మానవుడు మట్టి నుండి భూమి నుండి తీయబడ్డాడు. That was Adam. ఆ మనుష్యుడు ఆదామై ఉన్నాడు. So in Adam, ఆదాములో all people are dead. అందరూ కూడా మరణించి ఉన్నారు. But the one who came from heaven, అయితే పరలోకం నుండి వచ్చిన వాడు, he never came from the dust. ఆయన మట్టి నుండి రాలేదు. In him, ఆయనలో there was the life of God. దేవుని యొక్క జీవము ఉన్నది. That was the Lord Jesus Christ. ఆ జీవమే ప్రభువైన యేసుక్రీస్తు. We are not saved through Adam. మనం ఆదాము ద్వారా రక్షించబడలేదు. We are saved through Jesus Christ. యేసుక్రీస్తు ద్వారా మనం రక్షించబడి ఉన్నాము. Praise the Lord. దేవునికి స్తోత్రం. And the good part of Jesus, యేసుక్రీస్తులో ఉన్న మంచి భాగం ఏంటంటే, when you saw him dying on the cross, ఆయన కల్వరి శిలువలో మరణించుట నువ్వు చూచినప్పుడు, praise the Lord, దేవునికి స్తోత్రం, that was a physical manifestation of what happened in eternity. అది నిత్యత్వంలో జరిగిన కార్యము యొక్క భౌతికమైన ప్రత్యక్షత అయినది. Christ Jesus, క్రీస్తు యేసు, he died in eternity. ఆయన నిత్యత్వంలోనే మరణించాడు. Because the Bible says in Revelation 13 verse that those who dwell on the earth shall worship him, the beast. మరి చూడండి, బైబిల్ గ్రంథం చెప్తున్నది, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో, భూనివాసులందరూ మృగమునకు మొక్కుదురు, whose names were not written into the Lamb's book of life, slain before the foundation of the world. జగత్పునాది వేయబడక మునిపే వధించబడిన దేవుని గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఎవరి పేర్లు రాయబడలేదో వారు ఆ మృగమునకు మొక్కుదురు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord. టోన్ పెంచండి, బేస్ ట్రిపుల్ పెంచండి. Praise the Lord. దేవునికి స్తోత్రం. Are you following me, sister? సహోదరి, నా మాటలు మీరు గ్రహిస్తున్నారా? You were not saved 2005 years ago. You were saved before you were born in eternity. మరి చూడండి, నువ్వు 2000 సంవత్సరాల క్రితం రక్షించబడలేదు, కానీ నువ్వు జన్మించబడక మునిపే నిత్యత్వంలో నువ్వు రక్షించబడ్డావు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Do you know the reason why we are having this boldness? ఎందుకు మనకి ధైర్యం ఉన్నదో కారణం మీకు తెలుసా? Over the word of God. దేవుని వాక్య విషయంలో. Because we came from the word of God. ఎందుకంటే మనం దేవుని వాక్యము నుండి వచ్చాము. And we are turned back to the word of God. తిరిగి దేవుని వాక్యం వైపుకే మనం తిరగబడ్డాం, తిరిగి ఉన్నాము. Praise the Lord. దేవునికి స్తోత్రం. God in eternity. నిత్యత్వములో దేవుడు. Christ was in eternity. క్రీస్తు నిత్యత్వములో ఉన్నాడు. And you and me, we were in eternity in God. నీవు నేను నిత్యత్వములో దేవునిలో ఉన్నాము. So God was infinity, who knew the end from the beginning. కాబట్టి దేవుడు ఆదిలోనే అంతమును ఎరిగిన దేవుడై ఉన్నాడు. So God knew you and me. దేవుడు నిన్ను నన్ను ఎరిగి ఉన్నాడు. And he knew that Adam shall fall. ఆదాము పతనమవుతాడని ఆయన ఎరిగి ఉన్నాడు. And these people they shall come through Adam. ఆదాము ద్వారా ఈ ప్రజలు వస్తారని ఆయన ఎరిగి ఉన్నాడు. So God had to prepare the atonement called Jesus Christ. మరి కాబట్టి దేవుడు ఆ ప్రాయశ్చిత్తాన్ని ఏర్పాటు చేస్తాడు. అదే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. That atonement, that is where God had to put you in that atonement. ఆ ప్రాయశ్చిత్తములో దేవుడు నిన్ను పెట్టి ఉన్నాడు. Then when God killed just in eternity, దేవుడు నిత్యత్వముల నుండి వచ్చినప్పుడు we died with him in eternity. ఆయనతో పాటు నిత్యత్వములో మనం మరణించాము. Hallelujah. హల్లెలూయా. We died with Christ in eternity. నిత్యత్వములో క్రీస్తుతోనే మనం మరణించాము. So when we were born, కాబట్టి మీరు జన్మించినప్పుడు, out of your mother, నీ తల్లి గర్భం నుండి నువ్వు జన్మించినప్పుడు atonement has been given for your life already. నీ జీవితం కొరకు ఆ ప్రాయశ్చిత్తం ఇవ్వబడి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. That's why it was very easy for you. అందుకే దేవుని వాక్యం నీ కోసం చెప్పుచున్నది, to follow Jesus. యేసుని మీరు వెంబడించండి. When he died on the cross, ఆయన కల్వరి శిలువలో మరణించినప్పుడు we were in him. మనం ఆయనలో ఉన్నాము. Dying with Christ. క్రీస్తుతో మనం కూడా మరణించాము. When he was buried, ఆయన పాతి పెట్టబడినప్పుడు we were buried together. మనం ఆయనతో కలిసి పాతి పెట్టబడ్డాం. When he rose up, ఆయన తిరిగి లేచినప్పుడు we rose up together. మనం ఆయనతో పాటు తిరిగి లేచాము. That's why today, అందుకే ఈ దినమున it is very easy for us ఇది మనకు ఇవ్వబడి ఉన్నది, to follow the baptism of Jesus Christ. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని వెంబడించడం మనకు అవసరము. Hallelujah. హల్లెలూయా. Because spiritually we died with him. ఎందుకంటే ఆత్మీయంగా ఆయనతోనే మనం మరణించాము. We were buried in him. ఆయనలో మనం పాతి పెట్టబడ్డాము. So natural, కాబట్టి భౌతికంగా it is easy ఇది ఆయనై ఉన్నాడు to accept
అంగీకరించుట. The baptism of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క బాప్తిసాన్ని అంగీకరించడం అనేది. That's why you were baptized in the name of Jesus. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో నువ్వు బాప్తిసం